విద్యార్థులు యువతీ యువకులు అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తదేమో అనే ఆరాటంతో పరీక్ష రాసేటటువంటి ఉద్యోగులు దాదాపుగా 30 నుండి లక్షల కుటుంబాలలో నిత్యం ఏదో ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ పెద్ద సంఖ్యలో యువమిత్రులు వారు చేసేటటువంటి ప్రయత్నాన్ని అంతా కూడా రాజకీయ కోసం వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఇదే ముందు ఏం చెప్పొచ్చారు, లక్షల ఉద్యోగాలు మీకు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే నమ్మరని రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ క్యాంపస్లో వారి ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పించి మోసం చేసి వాళ్ళ నిరుద్యోగ యువకుల నెత్త కాలు పెట్టి తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు ఒక్కొక్కరిని 100% ఒక్కొక్కరిని తొక్కుకుంటారు. ఇంతకుముందు బాలింతలకు గర్భిణీ డబ్బులు ఇచ్చి 9+9 వాళ్ళకు బంద్ చేసి అంగన్వాడీలో ఆశలు ఉంటే వాళ్ళకు జీతాలు పెంచే ఆలోచన. ఈ రియంబర్ 7,000 కోట్లు 7,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్. ఉద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి ఆ జీవోల గురించి చాలా ప్రభుత్వం ఉన్నాం. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ పైగా ఓకే ఏదైనా డీలే అవుతుందంటే కనీసం ప్రభుత్వం సిన్సియారిటీతో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ ఏదో ఒక జీవో అడ్డం ఉంది, కనీసం దాని మీద గవర్నమెంట్ వాళ్ళ పర్టికులర్ పెడదామని డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలు వేయాలంటే నంబర్ 4 అడ్డంకిగా అది మొన్న బీఎస్సీ వేద్దాం టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 20,000 పైన అనుకుంటే 108 జీవో అడ్డం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా 108 అడ్డం ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం మరసలే గ్రూప్స్ వేద్దామంటే నంబర్ 29 ఎస్టీ మొత్తం అందరు విద్యార్థుల నోట్ అడ్డం. పోలీసు ఉద్యోగాలు వేద్దామంటే 46 ఉద్యోగాలు వేద్దామంటే 81 అడ్డం. మీ జీవోల మీద మాట్లాడి నోటిఫికేషన్ లాభం ఏం జరుగుతుంది? డిగ్రీ కాలేజ్ లెక్చర్ 15 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం 2011లో నోటి ఇప్పటి వరకు డిగ్రీ ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఏళ్ళ తర్వాత దానికి ఒక మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు టీఎల్ ఎగ్జామ్ వేయబట్టి క్వాలిఫై అవుతారు. 1 2 ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టి ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టి ఓకే అది సరే 10 మార్కులే కదా అని విద్యార్థులు ప్రిపేర్ అవుదామంటే పిహెచ్డీకు 25 మార్కులను వెయిటేజ్ పెట్టిండ్రు. ఎందుకోసం 25 మార్కులు పెట్టిండ్రు పిహెచ్డీకి అని అంటే ఆన్సర్ లేదు. పోనీ పిహెచ్డీలు మీరు అడ్మిషన్లు బాగా బీభత్సంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎక్కడ అడ్మిషనే లేదు, మీరు పిహెచ్డీ ఎట్లా పెడతారు ఎలిజిబిలిటీ? దానికి కూడా 25 మార్క్స్. ఇది కేవలం ఎట్లయితే గ్రూప్ 1లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెంటర్లు వేసిరో డిగ్రీ కాలేజ్లో కూడా మీకు నచ్చిన వాళ్ళను నాయకుల పిల్లలను కాంగ్రెస్ కార్యకర్తలను నింపుకోవడానికి మాత్రమే కొత్త జీవో ఇవ్వడం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. జీవో 4ని తక్షణమే రద్దు చేయాలి. దాదాపుగా 40,000 మంది విద్యార్థులు దీని మీదనే ఆధారపడి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా రద్దు చేయాలి. ఒక ఫెయిల్యూర్ కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి. బీఎస్సీ నర్సింగ్ అసోసియేషన్ వీళ్ళకి ఎగ్జామ్ వేసిరు, 40,000 మందికి ఎగ్జామ్ వేసిరు, వాళ్ళు రాసిండ్రు 1:25 రేషియోలో సెలెక్షన్ చేస్తామని చెప్పి ఇంతవరకు రిజల్ట్ బయట పెట్టారు. 9 నెలలు అవుతుంది. ఆ పిల్లలు తిరుగుతారు ఆఫీస్ చుట్టూ.
తిరిగితే కసిరించుకోవడం వలన మొన్నైతే లిటరల్లీ సెక్యూరిటీ వాళ్ళని పెట్టేసి నిరుద్యోగుల్ని బయటకు నూకేసింది మీకు. ఎవరి కోసం చేస్తున్నారు? పరిపాలన ఎందుకోసం చేస్తున్నారు? ఇన్ని లక్షల మందిని అఫెక్ట్ అయ్యేటటువంటి ఈవోలన్నీ కూడా పెట్టుకొని వాటి మీద కనీసం రివ్యూ చేయకుండా మూసీ మీద రివ్యూ చేయడానికేమో నిరుద్యోగుల మీద మాత్రం రివ్యూ చేయడం లేదు. మేము ఇవాళ పాయింట్అవుట్ చేస్తున్నాం 5 జీవోలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రద్దు కావాల్సినవి. జీవో నంబర్ 4 డిగ్రీ లెక్చరర్స్కి అడ్డం ఉన్నది. జీవో నంబర్ 108 టీచర్ పోస్టులు డిఎస్సీలకు. జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీలకు డైరెక్ట్గా అన్యాయం చేస్తుంది. పోలీసులో జీవో 46, గురుకులాలలో జీవో 81, ఇక మా ఆడబిడ్డలకు అన్యాయం చేస్తుంది. అన్నిటినీ కూడా రద్దు చేయాలి. నిరుద్యోగులను మీరు విస్మరిస్తే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మేము వారి దగ్గరికి వెళ్తాం, వారితో మాట్లాడతాం, వారిని సమాయత్తం చేస్తాం, వారిని ఉద్యమంలోకి తీసుకొస్తాం. మీ మెడల్ వంచి ఈ జీవోలు రద్దు చేయించి నోటిఫికేషన్లు ఇప్పిస్తాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిన మేము అది సాధించే వరకు మీరు ఆ నోటిఫికేషన్లు వేసేంత వరకు కూడా ప్రభుత్వం వెంటబడతామని సందర్భంగా తెలియ. నిరుద్యోగ యువతీ యువకులు దయచేసి ధైర్యంగా ఉండండి. మీ పక్షాన్ని అడగడానికి, మీ పక్షాన పోరాటం చేయడానికి తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఒక 2 మినిట్స్ నిరుద్యోగ యువకులకు ఇస్తాను. దయచేసి మీడియా మిత్రులు ఏమనుకోవద్దు. రవి రాథోడ్ గారు తెలంగాణ జాగృతి యువజన విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడవలసింది కోరు. ఫాస్ట్గా చేయబెట్టు పాయింట్ చెప్పు. గురించి మాట్లాడి మీరు స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారు. ఉద్యోగుల మీద 37 ఉద్యోగాలు